నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాల 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి. ఇల్లూరు, కొత్తపేట, రాళ్ల కొత్తూరులో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లాలో 11 మంది రైతులకు 32.71 ఎకరాల డి నోటిఫై పత్రాల పంపిణీ. దీర్ఘకాల అపరిష్కృత భూ సమస్యలకు పరిష్కారం జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో 2 నెలల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. నంద్యాల కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ కాలువలలో పూడిక తీగబడ్డంతో దుర్వాసన, ఇబ్బందులు పడుతున్న వ్యాపారస్తులు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ సమస్యలపై స్పందించని అధికారులు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించండి. ఈఓపెన్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. నంద్యాల బర్మశాల తెలుగు బాపిస్టు చర్చు, తెలుగు బాపిస్టు రక్షణాలయం అనుబంధ సంఘం ఘనంగా ప్రారంభం. నంద్యాలలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని నంద్యాల 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల భద్రత, రక్షణకు ఏర్పాటు చేసిన చట్టాలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. మద్యం సేవించి సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని, హెల్మెట్ తప్పనిసరి ధరించాలన్నారు. ఈ విషయాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వేసవి నివారణకు ఏ చర్యలు తీసుకున్నారు, వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో అవగాహన సభలు నిర్వహిస్తున్నారు. ఇంటి తలుపులు తాళాలు వేసి వెళ్లేవారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తే ఏర్పాటు చేస్తాము గస్తీ అన్నారు. పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో పోలీసులను నియమించి నియంత్రణ చేపడుతున్నాం. ఉదయం, సాయంత్రం రహదారుల రద్దీ ఉండే సమయంలో భారీ వాహనాలు రాకపోకలు లేకుండా చేస్తున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలో అపరిచితుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. అద్దెకు ఇల్లు ఇచ్చేవారు తప్పనిసరిగా వారి వద్ద నుంచి సరైన ధృవ పత్రాలు తీసుకుని విచారించాకే ఇల్లు అద్దెకి ఇవ్వాలని తెలిపారు. ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆ ఏరియాలో మేము గస్తీ పెంచుతామని చెప్పేసి, ఈ తర్వాత ఎవరైనా సరే అట్లా వెళ్లే వాళ్ళు విలువైన ఆభరణాలు కానీ, నగదు కానీ ఇళ్లలో పెట్టుకోకూడదు అని చెప్పేసి కోరుతున్నాము. ఈ తర్వాత ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ మెయిన్ సెంటర్స్ లో రద్దీ టైంలో మేము విజువల్ పోలీసింగ్ చేస్తున్నాము. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా కూడా చూసుకున్నాం. ఈ తర్వాత ఎవరైనా అద్దెకు సంబంధించి ఇల్లు కావాలని ఎవరైనా వస్తే ఇంటి యజమానులు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ ప్రాపర్గా చెక్ చేసుకుని 1-2 సార్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ముఖం తిరిగిన వాళ్ళకి ఎవరే కానీ ఎటువంటి ఇల్లు ఇవ్వకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. తర్వాత ఎవరైనా వ్యాపారం చేస్తామని చెప్పేసి వచ్చి వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ లేకుండా, ఐడెంటిటీస్ లేకుండా ఎవరైనా అప్పు అడిగితే దయచేసి ఎవరైనా కానీ ఇవ్వకూడదని చెప్పేసి, ఇచ్చి నష్టపోకూడదని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. వనగండ్లపల్లి మండలంలో ఇల్లూరు, కొత్తపేట, రాళ్ల కొత్తూరు గ్రామంలో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను స్థానిక ప్రజలతో కలిసి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజలు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇల్లూరు, కొత్తపేటలో 35.60 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్ జేజేఎం కింద 35.60 లక్షల నిధులతో 60,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించడం జరిగింది. రాళ్ల కొత్తూరు గ్రామ పరిధిలో 31.50 లక్షల నిధులతో 40,000 లీటర్ల కెపాసిటీతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు. త్రాగునీటి వంటి క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులు వేగంగా స్పందించి
సమన్వయం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఎక్కడ ఏ త్రాగునీటి సమస్య వచ్చినా సత్వరమే వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా నిధుల సమస్య ఉన్నచో తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని అధికారులకు మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. నమస్కారం. ఈరోజు ఇల్లూరు కొత్తపేట రాళ్లకొత్తూరు గ్రామాలలో జేజేఎం స్కీమ్ కింద గతంలో నిలబడిపోయినటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు కొత్తపేట గ్రామంలో వచ్చేసి 40,000 లీటర్లు 60,000 లీటర్లు అక్కడ రాళ్లకొత్తూరులో 40,000 లీటర్లు ఇవన్నిటిని కూడా దాదాపుగా 75 లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలన్నీ కూడా చేసి ఎక్కడికెక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటి కూడా ఏ పనిని కూడా చేసినా కానీ కూడా అవన్నీ కూడా పనులన్నీ కూడా మధ్యలో నిలబడిపోవడం జరిగింది. అదొక్కటే కాకుండా చాలా చోట్ల పైపులలో కూడా సరిగా లేవు. ప్రతి ఇంటికి కూడా నీరు చేరడం లేదు. కాబట్టి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధానాన్ని తీసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు త్వరితగతిన ఇవి నిలబడిపోయిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము. ఇప్పటికే ఇంత ఎండాకాలమైన ఏ గ్రామంలో కూడా ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఎక్కడైనా భూగర్భ జలాలు కూడా లోపలికి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఇంటికి అందుబాటు రాకపోతే భూగర్భ జలాలు లేని చోట మళ్ళీ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఇప్పటికి కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి నీళ్లు లేని కూడా హైరింగ్ కూడా బాడిగలకు పెట్టి దాని ద్వారా కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి జేజేఎం ద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు మా యొక్క సూపర్ 6లో దాంట్లో ఉందో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఓహెచ్ఆర్ల ద్వారా కావచ్చు, లేకుంటే త్వరలోనే అవుకు రిజర్వాయర్ నుంచి కూడా బనగానపల్లికు 500 కోట్లతో పైప్ లైన్ సిస్టమ్ కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి ఇవ్వాలనేటువంటిది కూటమి మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. సూపర్ 6లో వాగ్దానాల్లో అయినటువంటి దీన్ని కూడా ఖచ్చితంగా అమలు చేసి ప్రతి ఒక్కరికి తాగునీరు 22 E1 భూముల నిషేధిత జాబితాలో ఉండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులకు నోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులకు నోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత నోటిఫై పత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి నిషేధిత జాబితా నుంచి 11 మంది రైతులకు 32.7 ఎకరాల విస్తీర్ణం గల నోటిఫై పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములు 22A1 భూములు గత 5-6 సంవత్సరాల నుంచి వివిధ సమస్యలతో పెండింగ్ లో ఉండి పరిష్కారం కాని సమస్యలను సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపామన్నారు. ఇందుకు సంబంధించి సంబంధిత తహసీల్దార్లు, ఆర్డీఓలు, సెక్షన్స్ సిబ్బంది త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. బాధిత సర్వే నెంబర్ల రైతులను IGRS నిషేధిత జాబితాలో నోటిఫై చేయాలని సంబంధిత రిజిస్టర్లను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వెబ్లాండ్ పోర్టులతో అప్లోడ్ చేయడంతో పాటు నోటిఫై పత్రాలు ఇచ్చిన నిషేధిత భూముల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తహసీల్దార్లను ఆదేశించారు.
ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే రాకెట్ ల్యాండ్ నాకు సురడలో 4 సెంట్లు భూమి ఉంది. 1957 రిజిస్టర్ అయింది, కానీ ఇంతవరకు క్లియర్ కాలేదండి. ఇది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నాకు క్లియర్ అయింది. ఇది 2018 నుంచి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంతవరకు కాలేదండి. ఈరోజు కలెక్టర్ గారి ద్వారా నాకు ఈ క్లియర్ అయినట్టు నాకు లెటర్ ఇచ్చారు. ఈ కలెక్టర్ గారిని ధన్యవాదాలు చెప్తున్నాను. త్వరగా ఈ సమస్యను పరిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కలెక్టర్ మేడం అండ్ జాయింట్ కలెక్టర్ సార్ అండ్ రెవెన్యూ సార్. మీరు 4-5 years నుంచి ఎందుకు తిరిగారు, అది నా క్వశ్చన్. డ్యూ టు టెక్నికల్ రీజన్స్ మేడం. అంటే ఏమంటే నంద్యాల ఏదో ఒక రకంగా అంటే ఏదో ఒక ఇష్యూ ఏదో ఒక ఇష్యూ పెట్టి క్వరీ వేసి పెండింగ్ లో పడింది. మీరు వచ్చిన తర్వాత చాలా తొందరగా ఉంది మేడం. వీఆర్ వెరీ హ్యాపీ టు యాక్చువల్లీ ఐ డాక్టర్. చాలాసార్లు తిరిగాను, మీరు సాల్వ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సార్ని కలిసాను సార్. ఏం చేశారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. మీరేమంటే కోవిలకుంట్ల తహసీల్ సిరివెల్ల మండలి, అందరు సిరివెల్ల వాళ్ళే బాధితులందరూ. గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి ఏ కలెక్టర్ గారు మా 22A నుండి తీసేయలేదు. ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తొందరగా చేసినారు. ధన్యవాదాలు. పెండింగ్ ఇష్యూస్ క్లియర్ చేసి ఈ రోజు మనం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ ప్రొసీడింగ్స్ కాపీ స్టేజ్ పైన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి కూడా అందజేయడం జరిగింది. సేమ్ కాపీ ఇప్పుడు సెక్షన్ నుంచి ఆర్డీఓస్ కి అలాగే తహసీల్దార్స్ కూడా సేమ్ కాపీ వెళ్ళాలి. అమ్మా ఇమీడియట్ గా వాళ్ళందరికి పంపించండి, మీకు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత వెబ్లైన్ లో అప్డేషన్ ఎనీ డిలే అయితే నేను చెప్తున్నా, నేను ఆర్డర్ ఇచ్చిన 3 days లోనే వెబ్లైన్ లో అప్డేషన్ జరగాలి. సో ఈ రోజు మొత్తం సాయంత్రానికి ఒక రిపోర్ట్ పెట్టమన్నాను. ఇప్పటి వరకు నేను ఎన్ని ఆర్డర్స్ ఇచ్చానో అన్ని ఆర్డర్స్ రెస్పెక్టివ్ తహసీల్దార్స్ వెబ్లైన్ లో అప్డేట్ చేశారా లేదా. సో ఈవినింగ్ 5 o'clock కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది. ఎనీ తహసీల్దార్ కలెక్టర్ ఆర్డర్ ని ఇచ్చిన వెంటనే వెబ్లాండ్ లో క్యారీ అవుట్ చేయలేదు అన్న నోటీస్ వస్తే మాత్రం చాలా సివియర్ గా ఈ విషయాన్ని నేను పరిగణిస్తాను చెప్తున్నా. వన్స్ ప్రొసీడింగ్ మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత డిలే చేసిన అదర్ అలిగేషన్స్ వచ్చినా కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. సో తహసీల్దార్స్ నోట్ చేసుకోండి. వాట్ ఎవర్ ద ఆర్డర్స్ గివెన్ బై మీ యూ హ్యావ్ టు క్యారీ అవుట్ ఇమీడియట్లీ ఇన్ ద వెబ్లాండ్. అండ్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర కూడా కోఆర్డినేట్ చేసుకోండి. గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ సబ్ రిజిస్ట్రార్స్ టు డిలీట్ ఫ్రమ్ ది ప్రొహిబిటరీ లిస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఆర్డర్స్ ఇచ్చారు. ప్రైవేట్ ల్యాండ్ ఎట్టి పరిస్థితిలో కూడా 22A రిజిస్టర్ లో పెట్టడానికి లేదు. వన్స్ అది ప్రైవేట్ ల్యాండ్ అని ప్రూవ్ అయింది అంటే 22Aలో ఎవరన్నా పెట్టారు అంటే పెట్టిన వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది అని. కాబట్టి ఈ విషయాన్ని తహసీల్దార్స్ ఆర్డీఓస్ గుర్తు పెట్టుకుని ఇమీడియట్ గా వాటర్ శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు 2 నెలల పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాంకింగ్ మరియు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రిన్సిపల్ సుబ్బయ్య చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్తు కోసం కళాశాల నందు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ నెల 9వ తేదీన ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాల నందు ప్రిన్సిపల్ ను సంప్రదించాలన్నారు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు చదువుతున్న విద్యార్థులకు పూర్వపు విద్యార్థులకు కూడా ఒక శుభవార్త తెలియజేయుచున్నాము. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు 2 నెలలు సమ్మర్ కోచింగ్ అనేటువంటిది విద్యార్థులకు ఉచితంగా కల్పిస్తూ ఉన్నాము. ఈ 2 నెలల కాలంలో ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇందుకొరకు చదువుతున్న విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు ఒక గూగుల్ ఫామ్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. ఈ వాట్సాప్ గ్రూపు ద్వారా వారు తమ యొక్క పేరును నమోదు చేసుకుని ఇందులో ప్రవేశం అనేటువంటిది ఉంటుంది. 9/5/25 శుక్రవారం 10 గంటలకు ఈ కోచింగ్ ప్రారంభం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రారంభానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు
రాబోయే కాలంలో వారు ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి గారు ఉచితంగా ఈ అవకాశాన్ని కళాశాల విద్యార్థులకు కలగచేయటం జరిగింది. దీనిని అందరూ విద్యార్థులు వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులను ఉచితంగా శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు అంటే మే నెల 9వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ట్రైనింగ్లో ఉత్తమ ఫ్యాకల్టీతో పాటు సమగ్ర కోర్సు కవరేజ్, మెటీరియల్ మరియు మెంటార్షిప్తో విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంగా పెట్టుకొని ఈ కోచింగ్ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయబడింది. కావున ప్రతి రామకృష్ణ కళాశాల విద్యార్థి అంటే ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు కానీ లేదా ఇంతకుముందు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే కాలంలో జరిగేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, ఏపీపీఎస్సి లేదా బ్యాంకింగ్ ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా కావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది ఉచితంగా ఇస్తున్నాం ఈ 2 నెలల కాలం పాటు. కావున ప్రతి రామకృష్ణ కాలేజ్ విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ కాలువలో చెత్త పేరుకుపోవడంతో డ్రైనేజీ మొత్తం రోడ్డుపైకి రావడంతో పాటు దుర్వాసనతో వ్యాపారస్తులు నానా అవస్థలు పడుతున్నారు. కాలువలను పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయింది. కాలువలో పొడిగతీత తీయకపోవడంతో వ్యాపారస్తులు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ సిబ్బంది అటువైపు చూడకపోవడంతో వర్షాకాలం వస్తే కూరగాయల మార్కెట్ మొత్తం డ్రైనేజీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ విషయంపై అవార్డు కౌన్సిల్ అబ్దుల్ మజీద్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష కూరగాయల మార్కెట్ లో డ్రైనేజీ కాలువలో పూడిక తీయకపోవడంతో వ్యాపారస్తులు అవస్థలు పడుతున్నారని, అదేవిధంగా బైరామల్ షీట్ బంగారం కాల్వ వీధిలో దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది నంద్యాల పట్టణానికి వస్తున్నారు. కానీ మహిళలు టాయిలెట్స్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష ఎన్నిసార్లు చెప్పినా ఈ సమస్య పరిష్కరించాలంటూ కౌన్సిల్లో కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ తెలిపిన కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పలు సమస్యలపై చర్యలు చేపట్టాలని ప్రజానీకం కోరుతున్నారు. వచ్చి తీసుకుంటారు ఎప్పుడు తీసారు. हो गया नहीं दूध में నమస్కారం అధ్యక్ష. ప్రైమరీ స్కూల్ లో స్లూప్ కాంప్లెక్స్ కట్టమని మీకు చాలా 1 year నుంచి చెప్తున్నా. పబ్లిక్ టాయిలెట్స్ అది లేడీస్ అంతా సఫర్ అవుతున్నారు. చుట్టుపక్కల పల్లెలు ఉన్నారు, షాపింగ్ చేస్తే ఒక్క పబ్లిక్ టాయిలెట్స్ లేదు, లేడీస్ చాలా సఫర్ అవుతున్నారు. చెప్పానండి మీరు వచ్చిన కొత్తలో ఎలా చేయలేదు అధ్యక్ష. ఆల్రెడీ ఇది వాళ్ళు సులభ్ వాళ్ళకి అప్ప చెప్పినా వాళ్ళు కట్టడానికి రెడీగా ఉన్నారండి. 1 year మేడం టెండర్ కూడా ఫైనలైజ్ అయింది మేడం. కొద్దిగా 10th వార్డు 11th వార్డు మధ్య చిన్న కాంప్లెక్స్ ఉంది కదా సార్, ఇక్కడ ఎదురుగా మా మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉంది కదా ప్లేస్. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ముందు అవుతుంది షాప్ రూమ్ ముందు అవుతుంది. ఖాళీ స్థలం ఏది లేదు సార్, ఏదైనా చేయండి. అదే స్కూల్లో మీరు ప్రపోజ్ చేసింది మేము రెడీ. 11th వార్డు అయితే వదిలేయండి, వాళ్ళు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అక్కడ ఇల్లు వాళ్ళు కూడా ఎదురుగా కాంప్లెక్స్ ఉంది కదా, దాంట్లో చూడండి సార్. లేదండి ఆల్రెడీ అక్కడ ప్రపోజల్ చేస్తే మళ్ళీ 11th వార్డు లో ఏదో ఇష్యూ వచ్చినట్టు. అది లేకుండా అంటే ఏఈ గారు మళ్ళీ ఆ ప్లానింగ్ సెక్రటరీ
సంబంధించిన టీపీఎస్ ఎవరు ఉన్నారో వెళ్ళి వెంటనే అది కానీ క్లియర్ చేసేసుకోండి. దయచేసి ఈ రోజు మనం ఏమేమి చెప్పుకున్నామో నోట్ చేసుకొని విత్ ఇన్ 15 days లోపల అవన్నీ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి మినిట్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. మార్కెట్ గేట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ వరకు ఒకటి డ్రైన్ ఉంది, అది అంతా మొత్తం బ్లాక్ అయిపోయింది. దాన్ని కొత్తగా కడితే బాగుంటుంది అధ్యక్ష. మార్కెట్ గేట్ నుంచి మల్లంపేట మార్కెట్ గేట్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ వరకు ఉంది, అది దాన్ని కొత్తగా కడితే బాగుంటుంది. ఎవరు ఒకసారి వెళ్ళి వెరిఫై చేసేసుకోండి. మొత్తం బ్లాక్ అయింది, నోట్ చేయించేస్తున్నానండి. ఒకసారి మీరు కానీ వాళ్ళ సమ్మర్ అయితే వర్షాకాలం వస్తే వాటర్ అంతా వాటర్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఇప్పుడు లింకప్ చేపిచ్చేస్తానండి. మీరు వెరిఫై చేయించేసుకొని వీలైనంత వరకు నెక్స్ట్ కౌన్సిల్ కన్నా అది తెచ్చుకునేటట్టు చూడండి. ఓకే. 26 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి ప్రధాన సిపిఎస్ ఉద్యోగుల సమస్యలపై నంద్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కాలనీ వద్ద ఉద్యోగస్తులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడుతూ ఒకటే సర్వీస్ అయినప్పుడు ఒకటే పెన్షన్ ఎందుకు ఇవ్వరని సిపిఎస్, జిపిఎస్, యూపీఎస్ పేరుతో రకరకాలుగా మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు. చైతన్యయాత్ర అయ్యేలోపు మా సమస్యల పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం రోజున విజయవాడలో పెన్షన్ మార్చ్ చేపడతామని తెలియజేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ తొలి విడత చిత్తూరు నుంచి నంద్యాల వరకు 8 రాయలసీమ జిల్లాల్లో చైతన్యయాత్ర కార్యక్రమం జరుగుతుందని, పాత పెన్షన్ సాధించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తూ ముందుకు వెళ్తామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఏపీసీపీ సిఈఏ లక్ష్యమని మరొకసారి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు రామన్న సింహ, నంద్యాల జిల్లా అధ్యక్షులు మద్దయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ రెడ్డి, పుల్లయ్య నాయక్, నాగ వెంకటేశ్వరరావు, మహమ్మద్ రఫీ, జమీల్ అహ్మద్, ప్రభాకర్ రెడ్డి, ఏపీ జీఈఏ నాగేంద్రప్ప, ఏయూ యుఎస్ జిల్లా అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే పేరుతో శ్రీకారం చుట్టినటువంటి చైతన్య యాత్ర 26 జిల్లాలలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన నంద్యాల జిల్లాకు రావడం జరిగింది. అధ్యక్షులు బాజీ పఠాన్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు సార్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 7 జిల్లాలు పూర్తి చేసుకుని రాయలసీమలో చివరి జిల్లా ఈరోజు రాయలసీమ విడుదలలో 8వ జిల్లాగా ఇక్కడ మనకు రావడం జరిగింది. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సింగిల్ ఏజెండా ప్రధానంగా ఎన్ని డిమాండ్లు ఉన్నప్పటికీ మనకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో 2015 సంవత్సరం నుంచి మనము నిరంతరంగా పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది. మన ఉద్యమాన్ని గమనించి అనేక రాజకీయ పార్టీలు మన ఓటు బ్యాంకులు ఉపయోగించుకున్నాయి, ప్రభుత్వాలు మారినాయి, కానీ మన డిమాండ్ మాత్రము ఇంతవరకు నెరవేరలేదు. పూర్తిగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన గత ప్రభుత్వము ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు వారం రోజుల్లో రద్దు చేస్తామని చెప్పారు. ఆయన చేయకపోగా మనం నెక్స్ట్ మన ప్రజాస్వామ్యంలో మనం రాజకీయ మార్పును కోరుకున్నాము. ఇప్పటి ప్రభుత్వం కూడా మనకు 1 సంవత్సరంలో మీకు న్యాయపరమైన ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపిస్తామని చెప్పారు. ఇంతవరకు మనకు ఎటువంటి పురోగతి కనిపించలేనందుకు ఇప్పుడు మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల చైతన్య యాత్ర పేరుతో మళ్ళీ ఉద్యమ శ్రీకారానికి మనము కార్యాచరణ రూపొందించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుంచుకొని ఉద్యోగులందరినీ చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యాత్రకి వచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ మా నంద్యాల జిల్లా శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. నా పేరు నాగేంద్రప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏమంటే, మన సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బాజీ పఠాన్ గారు ఇక్కడికి విచ్చేసి అతను ధోరణిలో అంటే చైతన్య యాత్ర అనేటువంటి సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర అనేటువంటి ఒకటి ప్రారంభించడం జరిగింది. మరి ముగింపు దశలో ఈరోజు ఈ కలెక్టర్ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు అందుబాటులో ఉంటే మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే. మరి వారి యొక్క ఏదైతే రద్దు చేస్తాం సిపిఎస్ను రద్దు చేసి దానికి ఒక మూలమైనటువంటి ఎక్కడ కారణం దానికి ఏదైతే ఉందో దాన్ని కనుక్కొని మేము ఖచ్చితంగా సిపిఎస్ను ఏ విధంగా తేవాలనో ఆ విధంగా తీసుకొస్తామని చెప్పిన గత ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మాట ఇచ్చింది. మరి ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అందరి ముందు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు
నిర్ణయం మేరకు మేము సిపిఎస్ ఎంప్లాయీస్ కానివ్వండి, మరి ఏ ఇతర సంఘాలకు కానివ్వండి, మా దగ్గరికి వస్తే వారికి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి ఇక ముందు జరిగే కార్యక్రమాలకు కూడా మేము మా యొక్క మద్దతు కూడా మేము తెలియజేస్తామని తెలియజేస్తూ సార్ గారికి ధన్యవాదాలు. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి అత్యధికంగా ఉన్నాయని వితిన్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించేందుకు ఆర్టీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని టీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామనాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన విధుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా ఉన్నాయని, వీటన్నింటినీ వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. అర్జీదారుల ఫిర్యాదులను సరిగ్గా రెడ్రెస్ చేయాలని కారణంగా 77 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో 25 రెవెన్యూ, 11 సర్వే శాఖకు సంబంధించినవి ఉన్నాయని, ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకుని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. ఇక పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి 4 సచివాలయాలు ఇంతవరకు అభిప్రాయ సేకరణ ప్రారంభించకపోవడం గల కారణాలు ఏంటని కలెక్టర్ పిఎల్టీఓ, డిప్యూటీ సీఈఓలను ప్రశ్నిస్తూ అభిప్రాయ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అహోబిలంలో వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి ఆదివారం యోగా నృసింహ అలంకారంలో గరుడ విమానంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు తీరాడు. వేద పండితులు స్వామి అమ్మవార్లను తిరువీధిలో ఊరేగించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను అభిషేక మండపంలో కొలువుంచి పంచామృతులతో అభిషేకించారు. సాయంత్రం జ్వాలా నృసింహ స్వామివారు హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులను దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు హిడంబి వేణుగోపాల్, మణియార్ సౌమ్య నారాయణన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. தம்மே தொன்னும் குலத்தில் பிறந்த நீ புற்றே வளங்களை கொல்லாமல் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேரிடையா சுந்திரஞ்சி அங்க பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமல தண்டறியால் பட்டர் பிரான் கோதை பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமல தண்டறியால் பட்டர் பிரான் బాపిస్టు చర్చి, తెలుగు బాపిస్టు రక్షణాలయం అనుబంధ సంఘం ప్రారంభోత్సవం అందరం వైభవంగా ఘనంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని తెలుగు బాపిస్టు రక్షణాలయం సంఘ కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ సిహెచ్ విజయ భాస్కర్లు గారిచే ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా రక్షణ టీవీ ప్రసంగికులు పాల్గొనడం జరిగింది. స్థానిక ప్రముఖాల ఎగ్జిక్యూటివ్ కమిటీ వారిచే నిర్వహించబడింది. ఈ కార్యక్రమం దేవునికి మహిమ కారణంగా జరిగింది మరియు దాదాపు 1000 మంది భక్తులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. Thank you.
కార్యక్రమంలో పాల్గొన వచ్చినటువంటి దైవ సేవకులు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యవన బృందం వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తెలుగు బ్యాప్టిస్ట్ దక్షిణాలయం మెయిన్ సంఘం, దాని అనుబంధ సంఘమే బర్మసెల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ రోజున ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. 4/4/2024 తేదీ పునాది వేయబడి 5/5/2025 ఈరోజు ప్రతిష్ట చేయాలని దేవుని యొక్క నిర్ణయం, పెద్దల యొక్క తలంపు ద్వారా ఈ రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. ఇప్పటివరకు నంద్యాల న్యూస్ 9 నమస్తే.